నమస్కారం, నా పేరు లలిత. మేము జగనన్న కాలనీలో ఉంటున్నాము. ఇది వచ్చేసి రోడ్లు లేవండి, అసలు చాలా ఇబ్బందిగా ఉంది. జారి పడిపోయారు, మేమైతే 2 సార్లు పడిపోయాం, దెబ్బలు కూడా తగిలినాయి. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రోడ్లు కొంచెం ఏదో ఒకటి చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. జగనన్న కాలనీలో ఉంటున్నామండి మేము. ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందండి. రోడ్లు మొత్తం బురద, లైట్లు వెలగట్లేదండి సరిగ్గా. మంచినీళ్ళ గురించి చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. పాములు కూడా తిరుగుతున్నాయండి. చిన్న చిన్న పిల్లలు తిరగాలంటే మాకు చాలా భయంగా ఉంది. అండి, నా పేరు శ్రీలక్ష్మి. ఇక్కడ జగనన్న కాలనీ అన్నవరం దగ్గర జగనన్న కాలనీ సెంటు స్థలాలు ఇచ్చారు. మేము అక్కడ ఉంటున్నాం. దగ్గర ఒక 50-60 మంది ఉంటున్నాం. మాకు వసతి లేదు, అంతా బురద. గాలి వాన వచ్చినా సరే ఆ బురదలో ఒక్కొక్కరు ఉండాల్సిందే. నీళ్లు లేవు అందుబాటులో, లైట్లు లేవు. లైట్లు వేసారు కానీ ఒక్క లైట్ వెలగట్లేదు. రోడ్లు లేవు, బురద. నా పేరు షేక్ ప్యారీ అండి. జగన్ కాలనీలో ఉంటున్నాం. మాకు లైట్లు లేవు, రోడ్లు సమస్య, పాములతో ఇది నీళ్లు, మంచినీళ్ళు లేవు. కనీసం వాడుకునే నీళ్ళు కూడా ఇబ్బందేనండి. ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. లైట్లు లేవని చెప్తుంటే మున్సిపాలిటీలో బడ్జెట్ లేదు, మీరు తెచ్చుకుంటే మేము వేసిస్తాం అంటున్నారు. మోటార్ చెడిపోతే 10-15 రోజుల్లో మా మొహం చూసిన వాళ్ళు ఉండరు. అప్పుడు కూడా చెప్తే మీరు తెచ్చుకోండి, మేము చేసి పెడతాం, వర్క్ మేము చేస్తాం, వస్తువులు మీరు తెచ్చుకోండి అంటారు. అంత స్తోమత ఉంటే ఇక్కడ అడవిలో కూర్చుండం కదండి. లక్ష్మి అండి, మాకు రోడ్లు లేవండి, మంచినీళ్ళు లేవు. ఎటు చూద్దామన్న గడ్డి, ఈ దోమలు గుట్టి జ్వరాలు వస్తున్నాయి. మాకు మంచినీళ్ళు లేవు, అదేంటి వాటర్ ప్యాంట్లు కూడా సరిగ్గా లేవండి, ఈ కరెంట్ లైట్లు లేవండి. జగనన్న కాలనీ నాగుర్బి. ఈ రోడ్లు అస్సలు బాగాలేదండి. దోమలతో చచ్చిపోతున్నాం, లైట్లు వెలగట్లేదు, పాములు పుట్ట తిరుగుతున్నాయి. అసలు ఎంత యాతన అవుతుందో మాకైతే. ఈ లైట్లు కూడా అస్సలు వెలగట్లేదండి. ఈ రోడ్లు చూస్తే ఇలా ఉన్నాయి. నమస్కారం, నా పేరు లలిత. మేము జగనన్న కాలనీలో ఉంటున్నాము. ఇది వచ్చేసి రోడ్లు లేవండి, అసలు చాలా ఇబ్బందిగా ఉంది. జారి పడిపోయారు, మేమైతే 2 సార్లు పడిపోయాం, దెబ్బలు కూడా తగిలినాయి. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. రోడ్లు కొంచెం ఏదో ఒకటి చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అండి, నా పేరు శ్రీలక్ష్మి. ఇక్కడ జగనన్న కాలనీ అన్నవరం దగ్గర జగనన్న కాలనీ సెంటు స్థలాలు ఇచ్చారు. మేము అక్కడ ఉంటున్నాం. దగ్గర ఒక 50-60 మంది ఉంటున్నాం. మాకు వసతి లేదు, అంతా బురద. గాలి వాన వచ్చినా సరే ఆ బురదలో ఒక్కొక్కరు ఉండాల్సిందే. నీళ్లు లేవు అందుబాటులో, లైట్లు లేవు.